చిరంజీవి పైన ఇంకా ఇంత కుళ్ళు అనేది ఎందుకు చూపిస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎప్పుడో జరిగిపోయిన విషయం తీసుకొచ్చి సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో చిరంజీవి గారి పైన ఇంత విష ప్రచారం ఎందుకు చేస్తున్నారనేది ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారిని అన్న వాళ్ళే ఉన్నారు కానీ, చిరంజీవి గారు డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా అన్నట్టుగా ఇంతవరకు లేదు. అంటే అవతల వాళ్ళు ఏమన్నా గెలికితే తప్ప, అప్పటికి చిరంజీవి గారు అవతల వాళ్ళు ఎన్నన్నా, ఎంత విమర్శించినా ఓపికతోని ఇంటూనే ఉంటారు కానీ, ఎప్పుడు కూడా అవతల మనిషిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చిరంజీవి గారు ఎప్పుడు చేయలే. ఎప్పుడు కూడా అతనే ముందాలని అవతల మనిషిని బాధ పెట్టే వ్యక్తి కాదు. మనం ఛాన్సాలు చూసాం. ఇంకా జరిగిపోయిన విషయాన్ని పదే ఇంకా ఎన్ని సంవత్సరాలని చిరంజీవి గారు ఇంకా అనరాని మాట్లాంటారు అనేది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఆ విషయం అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొన్న జూన్ 26వ తారీఖున ఉదయ్ కిరణ్ గారి బర్త్డే జరిగిందండి. అంటే అతను చనిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నా కానీ అతను బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో చిరంజీవి గారి పైన, చిరంజీవి గారి కూతురు పైన ఇంకా పోస్టులు అనేది పెడుతూనే ఉన్నారు.